ఓం నమ శివాయ. ఈరోజు మనం జ్యోతిర్లింగాలలో నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. యామ్యే సదంగే సగరేతిరమ్యే విభూషితాంగం వివిధైత్యభోగై సద్భక్తి ముక్తి ప్రతమీ సమేకం శ్రీనాగనాథం శరణం ప్రపజ్యే. సద్భక్తిని ముక్తిని రెండిటినీ ఇయ్యగలిగిన నాగనాథునికి నమస్కరిస్తున్నాను. ఇక్కడ నాగనాథుడు అంటే విశేషమైన పూజనీయుడు అని అర్థం. మిక్కిలి పూజనీయులు ఎవరైతే ఉంటారో వారిని నాగనాథుడు అనే శబ్దంతో పిలవడం ఒక అలవాటుగా ఉంది. కాబట్టి అటువంటి నాగనాథుడికి నేను శరణాగతి చేస్తున్నాను. ఈ నాగనాథలింగం ఎందుకు వచ్చింది? దీని ఆవిర్భావానికి వెనకాతల ఉండే కారణం ఏమిటి అంటే, ఇక్కడ మనం ఒక విషయాన్ని పరిశీలన చేయాలి. ఒక తల్లి ఒక తండ్రి ఉన్నారు. వారిలో తండ్రి గారు చాలా వందనీయుడు. అంటే లోకమునందు ఆయనను తిరస్కరించేవారు కానీ, ఆయన మాటను అలక్ష్యం చేసేవారు కానీ ఎక్కడో తప్ప ఉండరన్నమాట. ఎంత పూజనీయుడైనా ఎవడో ఒకడు వేలు పెట్టి చూపించేవాడు ఉండకపోడు కదండి. చాలామందితో పూజనీయుడైన తండ్రి ఆయనను అనువర్తించే ఉండే తల్లి, ఇంత గొప్ప తల్లిదండ్రులకు 10 మంది సంతానం. ఆ 10 మంది సంతానంలో 90 పిల్లలు బహుయోగ్యులు. తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా ప్రవర్తించేవాళ్ళు. ఒక్కడు మాత్రం చాలా దుందుడుకు స్వభావం కలిగినవాడు, చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఇప్పుడు తల్లిదండ్రుల మనసు ఈ పిల్లవాడిని కేవలం చంపేద్దామని ఉంటుందా, లేకపోతే వాడు మా పిల్లవాడు కాదండి అని చెప్పి వదిలిపెట్టేస్తారా? వాడిని కూడా ఎలాగోలాగా మారుద్దామనే ప్రయత్నం చేస్తారా? ఏం చేస్తారు? తల్లిదండ్రులు పిల్లవాడిని మార్చే ప్రయత్నం చేస్తారు. అంతేగాని వాడు అలా అల్లరి చేస్తున్నాడు, వీళ్ళందరూ మంచి పేరు తెస్తున్నారు, వీడు చెడ్డ పేరు తెస్తున్నాడు కాబట్టి వాడిని ఏదో ఒకటి చేసేద్దామని అనుకోరు. పరిశీలించినట్లయితే శివతత్వం నందు ఒక చిత్రాన్ని మనం గమనించగలం. శివారాధన రాక్షసులు చేస్తారు, శివారాధనాన్ని ప్రమదగణాలు చేస్తారు, శివారాధన భూత ప్రేతాది గణాలు చేస్తాయి, శివారాధన మహాభక్తులు చేస్తారు, శివారాధనాన్ని జ్ఞానమును ఐశ్వర్యమును ఆపేక్షించినటువంటి వాళ్ళు కూడా చేస్తారు. ఆపేక్షించేవారు కూడా అంటే అక్కర్లేదనుకునే వాళ్ళు చేస్తారు, కావాలనుకునే వాళ్ళు చేస్తారు. ఏమిటి? జ్ఞానము ఐశ్వర్యము. ఆపద పోవాలనుకుంటున్న వాళ్ళు శివాభిషేకం చేస్తారు. శివారాధన చేయని వాళ్ళు మనకి కనబడరు. సమస్త జగత్తునందు భూత ప్రేతాలు కూడా శివుణ్ణి ఆరాధిస్తాయి. లోకముకంతటికీ పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులు. అందుకే అందరూ వారినే ఆరాధిస్తారు. జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు. వారి బిడ్డలలో దారిలో ఉన్నవారు కొందరు, దారి తప్పినవారు కొందరు. దారి తప్పినంత మాత్రం చేత వారు బిడ్డలు కాకుండా పోరు కదండి. ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటే ఆ కొడుకుని కోడల్ని పిలవడం మానేసి ఈ కొడుకుని కోడల్ని పిలుద్దాం అని ఎవ్వరూ అనుకోరు. అంతేకాదు, అలా తేడాగా ఉండే పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికే ఎక్కువ ఖర్చు పెడతారు. తల్లిదండ్రులు వారి పరువు పోగొట్టుకోకుండా పిల్లలను రక్షించడానికి ప్రయత్నిస్తారు. అందుకని అలా దురుసుగా ప్రవర్తించే పిల్లలను తల్లిదండ్రులు వారి దగ్గరే పెట్టుకుని వారి పెంపకం విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు అటువంటి స్వభావం కలిగి ఉంటారు. కాబట్టి పరమేశ్వరుడు ఒకచోట రాక్షసులను రక్షించినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. అందుకే శివతత్వం చాలా గంభీరంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందండి. రాక్షసుల చేత కూడా ఆయన ఆరాధింపబడడానికి వెనకాతల కారణం ఇదే. అందరి చేత ఆరాధింపబడడానికి ఉన్న జగత్తుకి తల్లిదండ్రులు వారే. సనాతులైన ఉమామహేశులని అంటుంది రుక్మిణీదేవి. అంతకన్నా సనాతులు ఎవరు ఉన్నారు కనుక అంటే, అంతకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు? పూర్వం నుంచి ఉన్నవాళ్ళు సనాతులు అంటే. కాబట్టి ఎవరైనా అలా పెడసరంగా ఉన్నా, మూర్ఖంగా ఉన్నా, అజ్ఞానంగా ఉన్నా వాళ్ళందరినీ కూడా ఒక సరైన దారిలోకి మార్చడమే పార్వతీ పరమేశ్వరుల యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి ఒక మామూలుగా మామూలు మానవులమైనటువంటి మనల్నే మన ఇళ్లలోనే 10 మంది సంతానంలో 9 మంది చక్కగా ఉండి ఒక్కడు దురుసుగా ఉన్నా మార్చడానికి ప్రయత్నించడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో, అలాంటిది పరమేశ్వరుడు తన పిల్లలు అందరూ, ప్రపంచంలోని వాళ్ళందరూ తన పిల్లలు. అటువంటి వాళ్ళని బాగు చేయడానికి ఎందుకు ఇష్టత చూపించడండి? అందుకే నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని గురించి మాట్లాడుతూ అంటారు, దారుక నాగరక్కసియు తత్పది తారకుడు ఉగ్రమూర్తి విస్తార బలంబుతో అపర సాగర తీర వనస్థలిన్ బొరించేరి సమస్త భూప్రజకు
సిగ్గులు కూర్చుచున్న ఔరుడన్ ధీరమునిన్ శివపుత్రిని దివ్యులు మౌనులు చేరి ఆర్తియే. దారుక నాగరక్కసియు తత్పతి దారకుడు. దారకుడు దారుకి వీరిద్దరూ రాక్షస దంపతులు. వాళ్ళకి బోలుడంత సంతానం ఉంది. వాళ్ళు కలిసి ఒకరోజు ఒక సముద్ర తీరానికి చేరారు. ఆకలి వేసినప్పుడు తింటే దానిని రాక్షసత్వం అని అనరు. రాక్షసత్వం చాలా చిత్రంగా ఉంటుంది. ఒకవేళ ఎవడైనా వారి వద్దకు వెళ్ళి నేను చచ్చిపోతున్నాను అని అంటే వాళ్ళు వాడిని చావనివ్వరు. నేను బతుకుతాను అన్న వాడిని చంపేస్తారు. అంటే అవతలవాడి మనస్సుకు ఏది ఖేదం కలిగిస్తుందో దానిని చేసేవాడే రాక్షసుడు. అందుకే సుందరాకాండలో సీతమ్మ తల్లి ఒక మాట అంటుంది, ఇక్కడ చచ్చిపోదామంటే విషం ఇచ్చేవాడు కానీ కత్తి ఇచ్చేవాడు కానీ లేడు అంటుంది. పోనీ చచ్చిపోతాను అని అంటే రావణాసురుడు చావనివ్వడు. ఇది రాక్షస వృత్తి. ఇటువంటి ప్రవృత్తి కలవాడు ఎవరికి ఏది ఇష్టమో దానిని చెయ్యనివ్వడు. ఇక్కడ మనం ఒక చిత్రం కనిపెట్టాలి. దీనివల్ల ప్రమాదం రాకపోవచ్చు, కానీ వీడు ఒక మహాభక్తుని జోలికి వెళ్ళినప్పుడు మాత్రం ప్రమాదం వస్తుంది. భక్తునికి ఈశ్వరారాధన అంటే ఇష్టం కదండి. ఆయన ఈశ్వరారాధన చేసుకుంటాను అంటాడు. ఆయన ఊరికి దూరంగా వెళ్ళిపోయి ఏ అడవిలోనో కూర్చుని అంతర్ముఖుడై ఒక చిత్రాసనం మీద కూర్చుని చక్కగా భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఉంటాడనుకోండి, రాక్షసుడికి అది ఇష్టం ఉండదు. ధ్యానం ఎందుకు చేయాలి అని మునిని ప్రశ్నిస్తాడు. ముని ధ్యానం చేసుకోవడం వలన రాక్షసుడికి ఏమీ ఇబ్బంది లేదు కదండి. రాక్షసుని పాడు చేయడానికి ఆయనేమీ తపస్సు చేయడం లేదు. ఆయన ఉద్ధరణకు ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. కానీ రాక్షసుడు దానిని ఒప్పుకోకుండా మునుల గడ్డాల మీసాలని పీకేస్తూ ఉండడం, అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు. నరకాసురుడు ఋషుల గడ్డాలను ముడిపెట్టి అందులో కూర్చుని ఉయ్యాలలు ఊగేవాడు. వాడికి అదొక సరదా. రాక్షసులు మునులను ఎంత బాధ పెట్టగలరో అంత బాధ పెడుతూ ఉంటారు. మిగిలిన వాళ్ళ జోలికి పెడితే ఈశ్వరుడేమీ కల్పించుకోడు. వాళ్ళు ఏదో లౌకికంగా తిరుగుతూ ఉంటారు. ఇది కాకపోతే మరొకటి వాళ్ళకు దొరుకుతుంది. కానీ మునులకు వాళ్ళు రక్షించబడడానికి ఈశ్వరుడు తప్ప ఇంకొకడు లేడు. వాళ్ళు ఈశ్వరుణ్ణే పట్టుకోవాలి. కానీ రాక్షసులు మునులను ఈశ్వరుని పట్టుకోనివ్వరు. అప్పుడు వాళ్ళు ఈశ్వరునికే మొరపెట్టుకోవాల్సిన స్థితి వస్తుంది కదండి. ఇప్పుడు రాక్షసులకు ప్రమాదం వస్తుంది. అప్పటి వరకు రాక్షసులకు ప్రమాదం రాదు. మనం పరిశీలించినట్లయితే ఏ పురాణం చూసినా భగవంతుని జోలికన్నా భగవద్భక్తుల జోలికి వెళ్ళినప్పుడే రాక్షసులు ఇబ్బంది పడతారు. దారకుడు దారికి చాలామందిని హింసించారు, చాలామందిని చంపి తినేశారు, ఏమీ అనలేదు. కానీ ఒకానొకప్పుడు అందరి ప్రజలను బాధ పెడుతూ భగవద్భక్తుల జోలికి కూడా వెళ్ళారు. అప్పుడు ఆ భక్తులు ఔరుడు అనే మహర్షి పాదాలు పట్టుకుని ఆయనను శరణాగతి చేశారు. ఔరుడు గొప్ప తపశ్శక్తి కలిగినవాడు. వాళ్ళు వెళ్ళి ఔరుడితో చెప్పారు, వాళ్ళ ఉద్ధతిని మార్చుకుని మంచిగా జీవితం గడిపినట్లయితే పర్వాలేదు. వాళ్ళ ప్రవృత్తిని మార్చుకోలేము అనుకున్నప్పుడు వాళ్ళు భూమండలం మీద ఎక్కడా ఉండకూడదు. భూమండలం మీద ఎక్కడైనా రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు ఉన్నట్లయితే వాడు ఉత్తర క్షణం మరణిస్తాడు. ఇదే నా శాపం అని ఔరుడు అభయం ఇచ్చాడు. వీళ్ళందరూ కలిసి చెప్పుకునేసరికి ఆయన ఆ రకంగా వాళ్ళకి మాటిచ్చాడు. పూర్వం ఋషుల తపశ్శక్తి అలా ఉండేది. చేతిలోకి నీళ్లు తీసుకుని సంకల్పం చేసి విడిచిపెట్టాడంటే ఇంక దానిని వెనక్కి తీసుకోవడం ఎవరితరం కాదు. ఈశ్వరుడు కూడా ఒక్కొక్క చోట బ్రాహ్మణ వాక్కుని వెనక్కి తీయలేక అవతల దాల్చవలసిన పరిస్థితి వచ్చింది. చంద్రుడికి దక్షుడు శాపం ఇస్తే ఆ శాపాన్ని పరమేశ్వరుడు ఉపసంహరించలేదు. చంద్రునికి క్షయ వచ్చినా అతనికి కళలు హెచ్చుతాయి, కళలు తగ్గుతాయి అని చెప్పి చంద్రుడు తన శిరస్సు మీద పెట్టుకున్నాడు శివుడు. కాబట్టి తపశ్శక్తి కలిగిన వాడి వాక్కు బ్రహ్మాస్త్రమే కూర్చుంటుంది. మిమ్మల్ని ఇంత నిష్కారణంగా బాధ పెడుతున్నారు కనుక, మీ పని మిమ్మల్ని చేసుకోనేయడం లేదు కనుక ఈ భూమండలం మీద ఎక్కడైనా రాక్షసులు కానీ నివసిస్తే వాళ్ళు మరణిస్తారు అని చెప్పాడు. పూర్వం వాళ్ళు తాము చేసుకున్న తపో ఫలితాన్ని మునులు లోక సంరక్షణార్థం వినియోగించేవారు. చూడండి, ఇతర యుగాల్లో అయితే రాక్షసులు ఒక రకమైన ఆకృతి, వాడికి ఇంత పెద్ద పొట్ట, ఒక కోరలు, తర్వాత పైన ఏమో ఇలాగా పెద్ద పెద్ద దంతాలు ఉండడం, పైన కొమ్ములు ఉండడం, ఇలాంటివన్నీ చూపిస్తూ, అంటే మనం కూడా సినిమాలలో చూసి తెలుసుకోవడమే రాక్షస రూపం అంటే ఇలా ఉంటుందని. కాబట్టి అది కాకుండా వాళ్ళ కామరూపలై రూపాన్ని మార్చుకుంటే తెలియదు తప్పితే, లేకపోతే మాత్రం వాళ్ళు రాక్షసులు అని తెలిసిపోతుంటారు. మనుష్య రూపాల కన్నా రాక్షస రూపాలు భిన్నంగా ఉంటాయి. అయితే మనకు వచ్చిన దరిద్రం ఏమిటంటే, కలియుగంలో పెద్ద ప్రమాదం ఏమిటి అంటే, రాక్షసులందరూ చిత్తవృత్తులై లోపలికి వెళ్ళిపోతారు. అందరూ ఒక్కలాగే ఉంటారు.
మనకి ఎవడు రాక్షసుడో ఎవడు మనుషుడో భేదం పసిగట్టలేం. వాళ్ళు ప్యాంట్ షర్ట్లు వేసుకుని టిక్ టక్ చేసుకుని మంచి మంచి బట్టలు కట్టుకుని మంచి మంచి నగలు వేసుకుని అలాగే ఉంటారు. మామూలు మనుషులు అలాగే ఉంటారు. వాడు అదును చూసి కాటు వేస్తాడు. అప్పటి వరకు వాడు పరమసాత్వికుడులా ఉంటాడు. దంభం చేత మనం పసిగట్టలేం. ఎవరు మంచివాడు ఎవడు చెడ్డవాడు మనం పసిగట్టలేని స్థితి ఈ కలియుగంలో ఉంది. కలియుగంలో ఈ అధికారం వాళ్ళకి ఇవ్వబట్టే ఒక్కొక్క చోట వాళ్ళు చేయరాని పనులు కూడా చేయగలిగినంతగా కొన్ని కొన్ని పవిత్ర ప్రదేశాలలోకి కూడా ప్రవేశించగలుగుతున్నారు. ఇది కలియుగంలో ఉండే లక్షణం. ఆ యుగంలో బాహ్యంలో రాక్షసులు తెలుస్తారు, ఈ యుగంలో తెలియట్లేదు. అయితే ఔరుడు భూమి మీద రాక్షసులు ఉండకూడదు అన్నాడు. ఇందుకు చిత్తవృత్తులతో సంబంధం లేదు. ఇదే కలియుగం అయితే అందరూ పడిపోతారు. ఇప్పుడు అక్కడి రాక్షసందులకి ప్రమాదం వచ్చింది. ఈ వార్త రాక్షసులకు తెలిసింది. వాళ్ళకి తాము బతకడం ఎలాగా అనే బెంగ పట్టుకుంది. అప్పుడు దారుకి ఒక మాట చెప్పింది. దారుకి అంటే తల్లి, రాక్షసుల తల్లి. నేను పార్వతీదేవి గురించి ఎప్పుడో ఒకసారి తపస్సు చేశాను. అప్పుడు శాంభవి నాకు ప్రత్యక్షమైంది. నాకు ఆమె అనుగ్రహం లభించింది. ఆమె నాకు ఒక గొప్ప వరం ఇచ్చింది. ఆ వరం వలన నేను నా వారిని ఎక్కడైనా పెట్టి బ్రతికించగలను. ఔరుడు మనల్ని భూమి మీద కదా ఉండవద్దని శాపం ఇచ్చాడు. అందుకని మనం అందరం సముద్రం మీద ఉందాం. ఆవిడ ఇచ్చిన తపశ్శక్తితో మిమ్మల్ని అందరినీ నేను రక్షిస్తాను. నా వెంట మీరు రండి. నా వారిని నేను చూపించిన రాక్షసులందరూ సముద్రం మీద బ్రతకగలరు. కాబట్టి సముద్రం మీదకు పదండి అంది. ఎంత చిత్రమో చూడండి. అప్పుడు రాక్షసులు బ్రతకడం కాదు మాకు కావాల్సింది. మేము అలా ఉండమంటే మేము బ్రతకలేము. అక్కడ మాకు ఏడిపించడానికి ఎవరు దొరుకుతారు అన్నారు. అప్పుడు ఆవిడంది, మీరు బెంగపడవలసిన అవసరం లేదు. సముద్రం మీద ఓడలలో వ్యాపారార్థమై మనుష్యులు తిరుగుతారు. వాళ్ళను పట్టుకుందాం. అక్కడే మనం కారాగారాలు నిర్మిద్దాం. వీళ్ళందరినీ తీసుకువెళ్ళి ఆ కారాగారంలో పారేద్దాం. అక్కడ వాళ్ళని అనేక విధాలుగా బాధ పెడదాం. ఇంకొక ఓడ దొరికినప్పుడు ఇక్కడ బందీలుగా ఉన్న వాళ్ళని చంపి తినేసి ఆ ఓడలోని వాళ్ళని బందీలుగా తెచ్చి కారాగారంలో ఉంచుదాం. కాబట్టి ఈ విధంగా మనం అందరం హాయిగా సముద్రం మీద బతుకుతూ కాలం గడుపుదాం. అప్పుడు ఔరుడు మనల్ని ఏమీ చేయలేడు. మనం భూమి మీదకి అసలు రాం కదా అని చెప్పింది. ఆమె అడిగిన వరంలో తప్పు లేని స్థితి మనకి కనబడుతుంది. ఒక తల్లిగా ఒక స్త్రీగా తాను తన వారిని రక్షించుకోవాలనే కోరిక కోరడంలో తప్పు లేదు. కానీ ఆమె కోరిన కోరికలో ప్రవృత్తి దోషం ఉంది. ఆమె రాక్షస ప్రవృత్తిలో ఉంది కదండి. తన వారిని బతికించుకోవడం వరకు విడిచిపెడితే మనం దారికి యందు ఎటువంటి దోషం పట్టడానికి వీలు లేదు. కానీ ఆమె అక్కడ ఆ పరిసరాలలో తిరిగే వాళ్ళ డబ్బు లాగేద్దాము, అప్పుడు వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళని చంపేద్దాము అని చెప్పింది. ఇప్పుడు దారికి సూచనను అనుసరించి రాక్షసులందరూ సముద్రం మీద పడ్డారు. ఆ సముద్రంలో వాళ్ళు సముద్రం మీద ఓడలలో ప్రయాణించే వారిని పట్టుకుని వారిని చెరపట్టి హింసించి బాధిస్తూ ఆనందిస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. రాక్షసత్వం ఏమంటే ఏముందండి, ఒకళ్ళు బాధపడుతుంటే వీళ్ళు సంతోషించడమే. ఈశ్వరుడు ఒక మాట చెప్తాడు. ఎప్పుడైనా రాక్షసులు కానీ మనుషులు కానీ చాలా ఉద్దితతో నా అంతటి వాడిని నేను అని చెలరేగి ప్రవర్తిస్తుంటే ఈశ్వరుడు వాడి జోలికి వెళ్ళడు. మనకి లోకంలో ఇలాంటి వాళ్ళు చాలామంది కనబడతారు. చాలామంది ఇలాంటి ప్రశ్న ఒకటి వేస్తూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఎన్నడూ గుడికే వెళ్ళరు ఒక్కొక్కళ్ళు. అసలు భగవన్నామమే చెప్పడు. నిద్ర లేచిన దగ్గర నుంచి వాడికి పరపీడనం తప్ప ఇంకోటి తెలియదు. అంటే ఇంకొకళ్ళని బాధ పెట్టడం తప్పితే ఇంకోటి తెలియదు. వాడికి ఎక్కడ లేని ఐశ్వర్యం వస్తుంది. వాడు ఎక్కడ లేని భోగం అనుభవిస్తూ ఉంటాడు. ఎక్కడ లేని సంతోషం గాను ఉంటూ ఉంటాడు. ఇంకా మరి ఈశ్వరుడు అన్నవాడు ఎక్కడ ఉన్నాడు? మరి భగవన్నామం చెప్పుకుని తిరిగేవాడు ఎన్నో కష్టాలు అనుభవించడం మనం చూస్తున్నాం కదండి. ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ పరిస్థితులను బట్టి ఈశ్వరుడు ఉన్నాడని మనం ఎలా నమ్మగలం అని సందేహాన్ని వెలిపించుతూ ఉంటారు. ఇక్కడ ఇమిడియున్న ధర్మసూక్ష్మాన్ని మనం పసిగట్టాలి. గతంలో చేసుకున్న పుణ్యరాశి అపారంగా ఆయన ఖాతాలో ఉందనుకోండి, అది ఈ జన్మలో ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ జన్మలో అతను ఎవరికీ పెట్టింది లేదు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళింది లేదు. కాబట్టి ఉత్తర జన్మందు దారిద్ర్యం అంతగా అనుభవిస్తూ ఉంటాడు. సరికదా, ఈ ప్రవృత్తి లోపల ఉండిపోతూ ఉంటుంది కదండి. ఇలా ఉండిపోవడం వలన అధోయోనుల్లోకి వెళ్ళిపోతాడు, నానా కష్టాలు పడిపోతాడు. అందుకే ఐశ్వర్యం ఉండడం తప్పని శాస్త్రం చెప్పలేదు. మనకు ఐశ్వర్యం ఉండాలని కోరుకోవచ్చు. న్యాయార్జితమైన సొమ్ము ఎంత ఉన్నా ఇబ్బంది లేదు. కానీ మనస్సు ఈశ్వరుని యందు ఉండి భగవద్భక్తుల జోలికి వెళ్లకుండా వినయంతో మన శిరస్సు వంచగలిగితే మనకి ఏ ప్రమాదము రాదు. ఇది తప్పితే ప్రమాదం వస్తుంది.
ఒక వ్యక్తికి గతంలో చేసిన పుణ్యం లేకపోయినప్పటికీ ఈ జన్మలో నిలదొక్కుకోగలుగుతున్నాడు అంటే అతడు ఈ జన్మలో భగవంతుడి పాదాలు పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు అంత కష్టాన్ని తట్టుకోగలుగుతున్నాడు. కాబట్టి ఈశ్వరానుగ్రహం రెండిటి వైపు నుంచి కూడా సమానంగా వస్తూ ఉంటుంది. ఇది లేకపోయినట్లయితే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ మనం సంపాదించిన ఐశ్వర్యం గత జన్మలలోని పుణ్యాన్ని ఖర్చు చేస్తుంది. ఖర్చు చేసేసి ఐశ్వర్య రూపంలో కటాక్షిస్తుంది. ఇప్పుడు మన పూర్వపుణ్యం రోజు రోజుకి అయిపోయి బ్యాంకులో విత్‌డ్రాయల్ ఫారం ఇచ్చినట్లే తగిలిపోతూ ఉంటుందన్నమాట. ఈ జన్మలో అంటే భార్య ఉంది, పిల్లలున్నారు. వచ్చే జన్మలో భార్య పిల్లలు ఉంటారు. జీవుడు అదే జీవుడు కదండీ! మళ్ళీ కొత్త భార్య, కొత్త పిల్లలు సిద్ధం. వాళ్ళని ఏం పెట్టి పోషిస్తావు? అప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యం నిన్ను కాపాడాలి. కాబట్టి ఇక్కడి ద్రవ్యాన్నే ఊర్ధ్వలోకాల్లో సుఖపడడానికి వీలైన ధనంగా మారుస్తారు. దీనినే కాయక సేవను, మానసిక సేవను పుణ్యంగా మార్చడం అంటారు. ఈ జన్మలో ఇక్కడ కొంత పుణ్యం చేస్తే, కొంచెం అన్నదానం చేస్తే ఉత్తర జన్మలలో తన భార్యా బిడ్డలకి అన్నం పెట్టుకోవడానికి అవకాశం కూడా కలుగుతుంది. ఇది కూడా పాత్రత ఎరిగి దానం చేయాలి. ఈ పాత్రత కలిగి దానం చేయడం అంటే ఏమిటి? అన్నదానం ఎలాంటి వాళ్ళకి చేయాలి? ఆ అన్నం పెట్టడం ఎటువంటి వాళ్ళకి పెట్టాలి అనే విషయాలని తెలుసుకుంటూ రేపు భగవంతుడి భక్తుల జోలికి వెడితే పరమేశ్వరుడు ఏ రకంగా వాళ్ళని శిక్షిస్తాడు అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.